హాయ్ అండి, అందరూ బాగున్నారండి. మేమైతే ఫ్రెష్గా నిమ్మకాయ పచ్చడి వేస్తున్నామండి. చూసి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. నిమ్మకాయలు తీసుకొని ఫ్రెష్ కడిగామండి. కడిగి తుడిచి ఆరబెట్టాము. ఆరబెట్టినాక ముక్కలు కోస్తున్నానండి. నిలువుగా కొయ్యాలండి. కోసి కొలతలు వేసుకోవాలండి. మేమైతే కొలతేస్తే ఒక డబ్బాకాయ ముక్కలు అయినాయండి. కాయలు కోసేటప్పుడు అండి మనం చూసుకోవాలి. మచ్చలున్న కాయలు అయితే పక్కన పెట్టుకోండి, రసంకి పనికి వస్తాయి. ఫ్రెష్గా నీట్గా ఉన్న కాయలేమో కోసి ముక్కలు చేసుకోండి. మనం ముక్కలు చేసేటప్పుడు అండి నిమ్మకాయలు చూసుకోండి. పలసగా కొంచెం చర్మం పలసగా ఉన్న కాయలు అయితే రసం బాగా వచ్చిందండి. నిమ్మకాయ పచ్చడి అండి ముక్క నిలువ కోస్తానండి, మెత్తబడకుండా బాగుండిద్దండి. జాడి కడుక్కొని ఎండలో ఆరబెట్టుకోవాలండి. మనం ఆరబెట్టుకున్న జాడీని కొంచెం తుడిచి దాంట్లో మనం కోసుకున్న ముక్కల్ని కొలతలు వేసుకున్న దాన్ని ఉప్పులో కలిపి దాంట్లో నిల్వ పచ్చడికి దాంట్లో వేయాలండి. డబ్బాకి వచ్చండి ముక్కలు 2 గిద్దలు ఉప్పు వేసామండి. గిద్ద గ్లాస్తో ఉప్పు వేసానండి. నేను ప్లేట్లో వేసి చేతితో కలిపానండి. కలిపి జాడీలో ఊరబెట్టానండి. మనం ముక్కలు ఉప్పు వేసి కలిపినాక కొంచెం పసుపు వేసుకొని చేతితో అన్నీ కలిపి పెట్టుకున్నానండి. ముక్కలు కలిపి బాగా ఉప్పు పసుపు పట్టేలా కలిపానండి. జాడీ అండి కడిగి ఎండలో ఆరబెట్టి తుడిచానండి. తుడిచి ముక్కలన్నీ ఉప్పు పసుపు వేసిన ముక్కలన్నీ జాడీలో వేస్తున్నానండి. ముక్కలన్నీ జాడీలో వేసానండి. మూత పెట్టేస్తున్నాను. 3 రోజులు మాగినాక జార్ తీసుకునండి. 100 గ్రాములు చిన్నులపాయలు, 50 గ్రాములు మెంతి పొడి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పొడిని తీసి గ్రైండ్ చేసిన పొడిని పక్కన పెట్టుకోండి. మనం మొన్న కలిపి పెట్టుకున్నాం కదండి నిమ్మకాయ ముక్కలు, చూడండి మగ్గిన ముక్కలు. దీంట్లో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న చిన్నులపాయ మెంతి పొడి 2 కలిపి గ్రైండ్ చేసాం కదండి. ఇప్పుడు దీంట్లో కలుపుతున్నాను చూడండి. ఆ పొడి వేసేనండి, మెంతి పొడి చిన్నులపాయ పొడి వేసేనండి. దాంట్లోనే కలిపేస్తున్నానండి. జాడీలోనే మళ్ళీ బయటికి మళ్ళీ బేషన్లో ఎందుకు కానీ దాంట్లోనే వేసి కలిపేస్తున్నాను. 1 కప్పు కారం, గొడ్డు కారం నేను కొలతేసుకున్నానండి. 2 గిద్దల కారం అది. చూడండి ఎలా కలిపాను నేను. స్మెల్కేనండి మా పిల్లలు నోరు మమ్మీ అంటున్నారండి. నేను కారం కలిపి పక్కన పెట్టుకున్నానండి. మూడు తీసి గిన్నెలో వేస్తున్నానండి పిల్లల కోసం. చాలా బాగుంది, టేస్ట్గా ఉందండి, బాగా కుదిరింది. దీంట్లో వేడన్నంలో నెయ్యి వేసుకుని తిన్న బాగుండిద్ది, పెరుగన్నంలో ముక్కలు నంచుని చాలా బాగుందండి. నిమ్మకాయ పచ్చడి అండి విటమిన్ C ఉండిద్ది, ఆరోగ్యానికి కూడా మంచిదండి. మీకు మా వీడియోస్